హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈరోజు వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీన్స్ ఫ్రైని చూపించబోతున్నానండి. ఈ బీన్స్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసి హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. ఇంకా డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా వాళ్ళ మీల్లో యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ రెసిపీ చేయడానికి ఫ్రెష్గా ఉన్న బీన్స్ తీసుకోవాలి. నేను తీసుకున్న బీన్స్ అరౌండ్ 250 to 300 గ్రామ్స్ వరకు ఉంటాయండి. వీటిని ముందుగా 2-3 సార్లు నీళ్లతో శుభ్రం చేసుకుని చివరగా ఉప్పు నీళ్లలో కూడా వేసి కడిగిన తర్వాత కట్ చేసుకోవాలండి. ఇక్కడ బీన్స్ ఫాస్ట్గా కట్ చేయడానికి నేను ఒక చిన్న టిప్ షేర్ చేస్తానండి. 5-6 బీన్స్ని సమానంగా పట్టుకుని వాటిని ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తే పని క్విక్గా అయ్యి మీకు టైం సేవ్ అవుతుందండి. మీరు కూడా ఈ విధంగానే కట్ చేస్తారా? అయితే నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీన్స్ని స్టీమ్ చేయాలండి. దీనిలో ఉండే న్యూట్రిషియస్ వాల్యూస్ పోకుండా నేను స్టీమర్లో కుక్ చేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర స్టీమర్ అవైలబుల్గా లేకపోతే ప్రెషర్ కుక్కర్లో వాటర్ వేసి వేరే బౌల్లో ఈ బీన్స్ అన్నిటిని తీసుకుని ఆ బౌల్ని కుక్కర్లో ఉంచి విజిల్ ఏమీ పెట్టకుండా 5 to 6 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే ఈ బీన్స్ స్టీమ్ అయ్యేలోపు ఈ ఫ్రైకి మంచి టేస్ట్ ఇచ్చే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 1 టీ స్పూన్ జీలకర్ర, 3-4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు, 3-4 వెల్లుల్లి రేకలు, 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు. వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి నీళ్ళు ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ బీన్స్ అన్ని ఆవిరి మీద ఎంత చక్కగా ఉడికాయో. ఇప్పుడు వీటిని పక్కకు దించుకుని ఫ్రై చేయడానికి కడాయి పెట్టుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేయాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా స్టీమ్ చేసి ఉంచుకున్న బీన్స్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3-4 నిమిషాలు మగ్గనివ్వండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడు సాల్ట్ వేసాం కదా, చూసుకొని వేయండి. చూడండి, బీన్స్ తీసుకుని ఇలా మన చేతితో ప్రెస్ చేస్తే మెత్తగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకునే మసాలా వేసి ఫ్లేమ్ ని లో టు మీడియం కి అడ్జస్ట్ చేసి 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మీకు ఈ ఫ్రై స్పైసీగా కావాలనుకుంటే మీరు గ్రైండ్ చేస్తున్నప్పుడు 1/2 టీ స్పూన్ వరకు కారం వేసి గ్రైండ్ చేయండి. మా ఇంట్లో అందరూ స్పైసీగానే తింటారండి. నేను కారం యాడ్ చేశాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యిందండి. చూస్తున్నారు కదా ఫ్రై ఎంత బాగుందో. ఇప్పుడు స్టవ్ ఆపేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ ఫ్రై ప్లెయిన్ రైస్, రోటీ, చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే రసం కూడా అవసరం లేదు. అన్నం అంతా ఈ ఒక్క ఫ్రై తోటి తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ టేస్టీ అండ్ హెల్తీ ఫ్రైని మీరందరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి.